నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. నేను దేవా. గత కొన్ని గంటలుగా చూస్తుంటే ఒకటే వార్త. తెలంగాణ మొత్తంలో యూట్యూబర్ల పెయిడ్ యూట్యూబర్ల వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూస్తే ఒకటే మాట, జర్నలిస్ట్ అరెస్ట్, తెలంగాణ జర్నలిస్ట్ అరెస్ట్. ఇది ఒకటే మాట కనిపిస్తుంది. అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పేరు దుమారం రేపుతుంది అనుకోవచ్చు ఈ వార్త. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరి అనుచిత వ్యాఖ్యలు చేసిరన్న ఆ కేసులో ఈ కేవీ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ తెలంగాణలో కొందరు యూట్యూబర్లకు, సోకాల్డ్ సెక్యులరిస్టులకు ఎక్కడ లేని ఉలికిపాటు మొదలైంది. అసలు వీళ్ళంతా ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అస్సలు అర్థమవుతలేదు. జర్నలిజం ముసుగులో నడుస్తున్న ఈ పెయిడ్ రాజకీయం వెనుక ఉన్న అసలు ఎజెండా ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఇక ముందుగా కేవీ రెడ్డి వ్యవహారానికి వద్దాం మనం. ఈయన తెలంగాణ గడ్డ మీద ఉంటూ ఆంధ్ర రాజకీయాల మీద, కూటమి ప్రభుత్వం మీద విషం జిమ్మడమే ఈయన పనిగా పెట్టుకున్నాడనేది ప్రధాన ఆరోపణ. మరి జర్నలిస్ట్ అనే పవిత్రమైన ముసుగేసుకొని కులపిచ్చితో మాజీ సీఎం జగన్ను ఫ్యామిలీతో సహా కలిసి వచ్చి జగన్ ఇచ్చిన ప్యాకేజీకి కక్కుర్తిపడి మరి కూటమి ప్రభుత్వంపై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నాడనేది నిర్వివాదాంశం. ఇక కేవీ రెడ్డి అనేట ఆయన సీఎం చంద్రబాబు నాయుడు పైన తిట్టకూడని భాషలో తిట్టిండు. కేసు నమోదైంది, పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిర్రు, అయిపోయింది. చట్టం తన పని తాను చేసుకుంటుంది. మీకేం నొస్తుందయ్యా? మరి ఇక్కడ ఒక లాజిక్ అనేది అందరూ మిస్ అవుతున్నారు. ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రంలో తప్పు చేసి ఇంకో రాష్ట్రంలో దాక్కున్నా కానీ ఎఫ్ఐఆర్ నమోదైన రాష్ట్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే సర్వ హక్కులు వాళ్లకు ఉన్నాయి. మరి ఇది రాజ్యాంగం పోలీసులకు ఇచ్చిన హక్కు. కానీ దీన్ని పట్టుకొని ఇక్కడ యూట్యూబర్లు ఎందుకు గింజుకుంటున్నారు? అస్సలు సమజైతలే. మరి ఇప్పుడు ఆ ప్యాకేజీల్లో వీళ్ళకు కూడా వాటాలు అందుతున్నాయా అనేది ఈ జనాల యొక్క వాదన. మరి ఇక ఈ అరెస్ట్పై మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ కవిత గారి రియాక్షన్ చూస్తే ఎట్లుందంటే నవ్వాలనో ఏడవాలనో కూడా అర్థం కాని పరిస్థితి. అరే అన్యాయం జరిగిపోయింది, తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులకు ఎలా సహకరిస్తారు అంటూ ఆవిడ గారు తెగ ఫీల్ అయిపోతున్నారు. అమ్మా కవితమ్మ గారు, మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు ఈడీ అధికారులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోయినప్పుడు ఆ రోజు తెలంగాణ పోలీసులు వాళ్ళని ఎందుకు అడ్డుకోలేదమ్మా? మరి చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న కనీస రాజ్యాంగ పరిణామం మర్చిపోయి అవినీతి సొమ్మును వెనకేసుకున్న మీరు ఇప్పుడు ఒక కేవీ రెడ్డి కోసం ఇంతలా ఎందుకు పరితపిస్తున్నారు? పాపం గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడే నువ్వు ఆయనకు చెప్పొచ్చు కదమ్మా, బాబు కేవీ రెడ్డి నువ్వు తెలంగాణ వాన్వి, నీకు ఆంధ్ర రాజకీయాలు ఎందుకు, వాక్ స్వాతంత్రం ఉంది కదా అని. ఆఫ్టర్ ఆల్ జర్నలిస్ట్ అయిన నీవు సీఎంని తిట్టకూడదు, కేసులు పెడితే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అని ఇట్లాంటివి అప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు కవితక్క? నేను అడుగుతున్నా. అప్పుడే మీరు ఈ కేవీ రెడ్డి గారిని హెచ్చరించి ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి పనులు చేయకయ్యా అని చెప్పి ఉంటే ఇదంతా తతంగం జరిగేది కాదు కదమ్మా. ఇక ఈ ఎపిసోడ్లో ఆస్కార్ లెవెల్ యాక్టింగ్తో ఎంట్రీ ఇచ్చారు ఒక విలక్షణ నటుడు. ఆయన ఎవరంటే ప్రకాష్ రాజ్. తొలి వెలుగు రఘు అనే ఒక యూట్యూబర్ ఫోన్ చేయగానే టక్కున లైన్లోకి వచ్చి కేవీ రెడ్డి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాను అని సినిమా వాళ్ళ వద్ద ఉండాల్సిన మీ పర్సనల్ నెంబర్ ఈ పెయిడ్ యూట్యూబర్ల దగ్గర ఎందుకుంది ప్రకాష్ రాజ్ గారు? ఆ పెయిడ్ యూట్యూబర్స్ తీసుకున్న డబ్బులో మీకేమైనా వాటా ఉందా, మీకేమైనా అందుతుందా అని అనిపిస్తుంది నాకైతే. మొన్న మొహర్రం రోజు జరిగింది ఒకటి ఏంటంటే, ముంబైలో 15,000 మందిని చంపడానికి జింక్ పాస్ఫైడ్ కలిపిన టాబ్లెట్లు పంపించేసిన హుస్సేన్ అనే ముస్లింని పోలీసులు పట్టుకుంటే ఈ సెక్యులరిస్ట్ ప్రకాష్ రాజ్ నోరు ఎందుకు పెగలట్లేదు? కనీసం జస్ట్ టాస్కింగ్ అంటూ ఒక పోస్ట్ కూడా ఎందుకు పెట్టలేదు? మీ సెలెక్టివ్ సెక్యులరిజం వెనుక ఉన్న అసలు మతలబేంటి?
పాపం ఇదే కోవలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా తెగ బాధపడిపోతున్నారు. జర్నలిస్టులను అరెస్ట్ చేయకూడదంటూ, వాళ్ళు జర్నలిజం ముసుగులో ఏం చేసినా, ఎవరినెన్ని బూతులు తిట్టినా నోరెత్తకూడదంట. ప్రొఫెసర్ గారు మీరు ఒక్కటి మిస్ అవుతున్నారు. ఈ దేశంలో ప్రధాని నుండి సామాన్యుడి వరకు అందరికీ ఒకటే చట్టం. జర్నలిజం ముసుగులో ఉండి వ్యక్తిగత దూషణలు చేయడం తప్పు కదా. మీరైనా కేవీ రెడ్డికి అలా ఒక సీఎంని అలా వ్యక్తిగత దూషణ చేయొద్దు అని చెప్పింటే ఇంత తతంగం అయ్యేది కాదు కదా. అతని వ్యాఖ్యలను అప్పుడెందుకు ఖండించలేదయ్యా? ఇదంతా చూస్తుంటే ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా ఒక 30 మంది యూట్యూబర్ల సిండికేట్ కాదు, ఇది ఒక 30 మంది పెయిడ్ యూట్యూబర్ల సిండికేట్ అని క్లియర్ కట్గా ప్రజలకు అర్థమవుతుంది. కమ్యూనిజం పేరుతో సెక్యులరిజం ముసుగులో సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసి ఏర్పడిన ఈ ముఠ ఏదైతే 30-35 మంది ఈ యూట్యూబర్లు పెయిడ్ యూట్యూబర్లు ఉన్నాడో, ఈ ముఠాలో ఏం చేసినా కానీ సనాతన ధర్మాన్ని అపోజిట్గానే మాట్లాడతారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగవుతున్నాయి కాబట్టి కుహానా క్రిస్టియన్సు ముస్లిం రాజకీయ నాయకుల దగ్గర కోట్లకు కొద్ది ప్యాకేజీలు తీసుకుంటూ వారిని ఎలాగైనా అధికారంలోకి తేవడానికి వీళ్ళు ఆడుతున్న పెద్ద డ్రామా ఇది. కేవీ రెడ్డిని రాత్రికి రాత్రి అరెస్ట్ చేస్తే ప్రింట్ మీడియా ఒక్కరు కూడా ఎందుకు స్పందించలేదు? ఎలక్ట్రానిక్ మీడియాలో ఎందుకు వార్త టెలికాస్ట్ అవ్వలేదు? ఎందుకంటే అర్థం కావట్లేదా మీకు? క్లియర్ కట్గా ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. కేవీ రెడ్డి చేసింది తప్పు కాబట్టి సీనియర్ జర్నలిస్ట్ సంఘాలు ఖండించలేదు ఆయనని. కేవలం ఈ సో కాల్డ్ పెయిడ్ యూట్యూబర్లే ఎందుకు సోషల్ మీడియాలో నానా తతంగాలు చేస్తున్నారు? అసలు ఏదో జరిగిపోతుంది, ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణను దోసుకోబోతున్నారు అని యూట్యూబుల్లో ఇంతింత గొంతేసుకొని అరుస్తూ ఉంటారు. మరి తెలంగాణ వాళ్ళైన మీకు ఆంధ్ర రాజకీయాలు ఎందుకు? అక్కడి వార్తలు ఎందుకు చెప్తున్నారు? తెలంగాణ వార్తలే చెప్పొచ్చు కదా. తెలంగాణలో ఎంతమంది గోసపడతలేరు? ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు కదా. ఎందుకు మీరు ప్రశ్నిస్తలేరు? అంటే తెలంగాణ వార్తలు చెప్పుకుంటే ఎక్కువ మూట ఎక్కువ ముల్లె మనకు దొరకదు కదా. మరి ఆంధ్ర వార్తలు చెప్పుకుంటే కనుక అక్కడ ఉన్నోళ్ళు ఎవరైతే క్రిస్టియాన్కి సంబంధించిన వాళ్ళు ఆ ముసుగేసుకొని ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే లెఫ్టిస్టులు ఎవరు ఉన్నారో వాళ్ళైతే జర మూటలన్నీ సర్దిస్తారు తెలంగాణకి. సో వాళ్ళు సపోర్ట్ చేసుకుంటే వీళ్ళు మాట్లాడచ్చు కాబట్టి. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళను తిడతారా అంటూ విభజనవాదాలు తీసుకొస్తారు. అంటే కేవీ రెడ్డి దోచుకున్న దాంట్లో మీకు కూడా ముడుపులు అందుతున్నాయనే కదా అర్థం. ఇలా ఎలా దొరికేసిరబ్బా మై డియర్ పెయిడ్ యూట్యూబర్స్? తప్పు ఎవడు చేసినా తప్పే. ఒక జర్నలిస్ట్ తప్పు చేస్తే పనిష్మెంట్ కోర్టు ద్వారా ఎదుర్కోవాల్సిందే. అంతే. సాటి జర్నలిస్ట్ కదా తప్పు చేసినా వెనకేసుకొని వస్తాం అని జర్నలిజం అనేది అనిపించుకోదు. సో ఇదంతా కావాలనే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య రేపుతున్న ఒక విద్వేష నాటకాలు. వీళ్ళు కేవలం పాత్రదారులే. వీళ్ళ వెనక నుండి నడుపుతున్న సూత్రధారులు ఎవరో ఈ ప్రభుత్వాలు అనేది ఖచ్చితంగా బయటకు తీయాలి, ప్రజాకూటుల్లో వాళ్ళని శిక్షించాలి. సో జర్నలిజం పేరుతో ఈ పెయిడ్ యూట్యూబర్లు ఎన్ని యాక్టింగ్లు చేసినా కానీ, ఎన్ని పెయిడ్ స్టోరీలు అల్లినా కానీ ప్రజలు ఇక నమ్మే పరిస్థితులు లేరు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. దొంగలు ఎప్పటికైనా దొరకక తప్పదు. జై హింద్, జై భారత్.